మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనము కనిగిరి డిఎస్పీ గారైన శ్రీ సాయి ఈశ్వర్ యశ్వంత్ గారితో మనం ఉన్నామండి. ఈరోజు కనిగిరి పట్టణంలో జరిగినటువంటి కాటన్ సెర్చ్ కార్యక్రమంలో నిర్వహించడం వల్ల ఇక్కడ గంజాయి మార్క ద్రవ్యాల పట్టివేత జరిగిందండి. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ సార్ని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు జరిగిన అంటే కాటన్ సెర్చ్లో దొరికినటువంటి గంజాయి కానివ్వండి, లేదా ఈరోజు దొరికినటువంటి గంజాయిగా లేదా వేరే ఐటమ్స్ ఏమైనా దొరికాయా, దీనివల్ల వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా సార్? మీకు తెలుసు, మొన్న 5వ తేదీన మనము కనిగిరి టౌన్లో కాటన్ సెర్చ్ అనే ఆపరేషన్ కండక్ట్ చేశాము. దాంట్లో మనకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఆ కాటన్ సెర్చ్ ఆపరేషన్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగానే మనము నిన్న అంటే 7వ తేదీన ధ్రువ్ బజార్ సెంటర్లో మనకు వేరే ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి వాటిని మళ్ళీ సబ్ డివిజన్ అంటే ప్యాకెట్స్లో డివైడ్ చేసేసి ఆ ప్యాకెట్స్ని అమ్మడానికి రెడీ చేస్తున్నటువంటి టైంలో మనకు మొన్నటి వచ్చిన ఇన్ఫర్మేషన్లో భాగంగా నిన్న మన కనిగిరి ఎస్ఐ గారు, కనిగిరి సిఐ గారు, హెచ్ఎంపాడు ఎస్ఐ గారు ముగ్గురు ఆ ప్లేస్కి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడ మనం రైడ్ చేస్తే మనకు అందులో ఒక 4 ముద్దాయిలు దొరకడం జరిగింది. ఆ 4ని ఇమ్మీడియట్గా మనం అరెస్ట్ చేశాము. రిమాండ్ రిపోర్ట్ రెడీ అవుతూ ఉంది. వాళ్ళని జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపిస్తాము. వీళ్ళు ఆ గంజాయిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని మనము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మన కనిగిరి లిమిట్స్ కాకుండా పక్క నుంచి తీసుకొచ్చుకున్నారు అనేటువంటి సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా ఆ ప్లేస్కి కూడా మన టీంని పంపిస్తే వాళ్ళు ఆ ప్లేస్లో లేరు. అప్పటికే మనం అరెస్ట్ చేసాము. ఇట్లా పోలీసులు వస్తున్నారని తెలియడంతో పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా డెఫినెట్గా నెక్స్ట్ ఒక 2 to 3 డేస్లోనే మనం 100% పట్టుకొని వాళ్ళని కూడా సేమ్ రిమాండ్కి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏదైనా మెయిన్ ఆరిజిన్ ఏమైనా దొరికిందా సార్? అవునండి, మనము యాక్చువల్గా ఒకరిని సస్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు మన రేంజ్ కూడా కాకుండా విశాఖపట్నం అటు సైడ్ పోయినట్టు మనకు తెలిసింది. వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ టీమ్ని పెట్టాము. అది కూడా మేబీ ఒక 1 వీక్ లోపలే మేము మంచి రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ రోజు దొరికినటువంటి గంజాయి ఎంత విలువ ఉండదు? ఈరోజు 1.5 kgs దాకా మనం సీజ్ చేసామండి. సో ఈ వీళ్ళు బయట నుంచి తెచ్చుకొని ఎంత కొన్నారో మనకు ఐడియా లేదు. ఒక అప్రాక్సిమేట్గా ఒక 25,000 ఉంటుంది. సార్ ఇది మీరు మెయిన్గా ఒక ఫోకస్ అనేది యూత్ మీద పెట్టినట్టు మనకు అర్థమవుతుంది సార్. ఈ గంజాయి అనేది మాక్సిమం కాలేజీల దాకా వెళ్ళిపోయిందా, లేదంటే వెళ్ళే పరిస్థితిలో ఉందా సార్? నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకునే టైంలో కాలేజెస్కి పోతుంది ఇంకా పోలేదు అనే ఒకటువంటి ఖచ్చితమైన సమాచారం మనకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో వీళ్ళు మెయిన్ టార్గెట్స్ 15 years నుంచి 30 ఏజ్లో ఉన్న వాళ్ళని టార్గెట్గా చేసుకుంటున్నారు. దాంట్లో కూడా ప్రజెంట్ అయితే ఎవరైతే డైలీ కూలీ పనులు చేసుకోవడము, కొంచెం బాడీ అలసట ఉన్న వాళ్ళకి వీళ్ళు అదే పనిగా వాళ్ళని పిలిపించి మరీ వాళ్ళకి అమ్ముతున్నారు. సో వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు కొంటున్నారని చెప్పేసి మనకు తెలిసింది. అందుకే ఒక 1.5 month నుంచి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ ఒక AGF అని యాంటీ గంజాయి ఫోర్స్ అనే ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది కనిగిరి లిమిట్స్లో. ఆ టీం ఒక 1.5 month నుంచి 100% గంజాయి మీద వాళ్ళని వదిలేసాము. చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. ఒక 2 కానిస్టేబుల్స్, ఒక హోమ్ గార్డ్, లోకల్ నాలెడ్జ్ ఎవరికైతే బాగుందో వాళ్ళని వదిలేసాము. వాళ్ళు చాలా మంచి వర్క్ చేసి మనకి రిజల్ట్ తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అయితే ఎక్కడ కూడా స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ ఇంకా అలవాటు కాలేదు. మనము రిపీటెడ్గా స్కూల్స్కి కాలేజెస్కి విజిట్ చేసినప్పుడు, నేను కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ విజిట్ చేసినప్పుడు అక్కడ లోకల్ పీపుల్తో, స్టూడెంట్స్తో, టీచర్స్తో, హెచ్ఎం గారితో, ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాము. ఎవరైనా మీకు సస్పీషియస్గా అనిపిస్తే పిల్లలు వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు వరకు మన కన్జ్యూమర్స్ లిస్ట్ ఒక 10 to 20 members మీద మన సస్పెక్ట్స్ లిస్ట్ మనం తీసుకున్నాము. వాళ్ళని కూడా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాము. ఎవరు కూడా ఇందులో ఇందాక మీరు అడిగినట్టు ఈ 10-20 members ఎవరు కూడా కాలేజ్ స్టూడెంట్స్ లేరు, ఎవరు కూడా స్కూల్ స్టూడెంట్స్ లేరు. సో అదేండి, ఆల్రెడీ కాలేజ్ వయసు దాటిపోయింది అంటారు వాళ్ళు. కాలేజ్ వైజ్ దాటిపోని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు కూడా ఇప్పటిదాకా కన్జంప్షన్ లిస్ట్లో ఉన్నారని చెప్పేసి మాకు తెలియలేదు. థ్యాంక్ యూ సార్. ఏమన్నా బిగ్ క్యాచ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు తొందరగా? డెఫినెట్గా అండి, మనము మళ్ళీ ఇదే టీం ఏదైతే ఉందో టీంని మార్చి అదే టీంతో ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చేస్తున్నాము. టీమ్స్ని ఆల్రెడీ పంపడం కూడా జరిగింది. డెఫినెట్గా మేబీ ఒక నెక్స్ట్ 2 to 3 weeksలో డెఫినెట్గా ఒక మంచి క్యాచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.